వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్ నందు ముస్లిం మైనారిటీ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో SSC 2025-26లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 55 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఇందులో 28 మంది ప్రభుత్వ విద్యార్థులు కాగా 27 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రతిభా పురస్కారాల ముఖ్య ఉద్దేశం ముస్లిం మైనారిటీ విద్యార్థులు డ్రాప్ అవుట్ లేకుండా చూడడం మరియు ఆత్మస్థైర్యాన్ని కలిగించి మంచి పౌరులుగా తయారు చేయడం, ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయకుండా వారిని బాగా చదివించే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, సదరు విద్యార్థులు ఉన్నత విద్య కొరకు సమాజానికి సేవ చేసే విధంగా తీర్చిదిద్దడం, ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువు కొనసాగించడానికి తగు ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వం అందించే సదుపాయాలు మరియు సౌకర్యాలు విద్యార్థులకు తెలియజేసి వారిని ప్రోత్సహించడం, ఉన్నత స్థాయిలో ఎదిగిన మహిళలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు స్ఫూర్తిదాయకములు సలహాలు ఇవ్వడం, ప్రతిభ కనపరిచిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించడం ఇలాంటి కార్యక్రమాలను ముస్లిం మైనారిటీ అసోసియేషన్ వారు కల్పించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్, జనరల్ సెక్రటరీ షేక్ అల్తాఫ్, ట్రెజరర్ షేక్ నజీర్ అహ్మద్. చాలా సంతోషం. ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కి, అలాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ, ఈ యొక్క సూపర్వైజింగ్ అందరికీ నా యొక్క నమస్కారంలో. నిజంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తుంటే అందరికీ చాలా చేసింది మేడం. 496 వచ్చింది ఫస్ట్ మార్క్. సో వాళ్ళకి మేము ఫర్దర్గా వాళ్ళు చదివినంత కాలం మా VPR ఫౌండేషన్ సపోర్ట్ చేస్తూ చదివిస్తూ ఉంటుంది. ఈసారి అలాగే ఒక ఆటో డ్రైవర్ పాప వాళ్ళ కూతురు అన్ని మార్క్స్ తెచ్చుకొని, మేడం నేను డాక్టర్ నవ్వాలి అని చెప్పి వచ్చి నా దగ్గర చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక్క పాపకి అలా ఇప్పుడు అంతమందికి చదువు చెప్పినా, ఒక్కరికి చెప్పినా, ఇలా కొంచెం సపోర్ట్ చేసినా అది పిల్లల్ని ప్రోత్సహించడమే. రాబోయే రోజుల్లో భావి తరాల వాళ్ళ భవిష్యత్తుకి మనం అండగా నిలవడము అని చెప్పి నేను అనుకుంటాను. ఇలా చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు పొద్దున్నే కూడా గాండ్ల కులానికి సంబంధించిన వాళ్ళు కూడా చేశారు ఇలాగే. ఇప్పుడు మీరు మైనారిటీకి సంబంధించి మీరు ఇస్తున్నారు. వాళ్ళు 28 జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి నెల్లూరులో ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన చిన్నారులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రాబోయే రోజుల్లో మీరు ఒక గోల్ ఎంచుకొని ఆత్మస్థైర్యంతో, మనోధైర్యంతో, పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పిల్లలకి అందరికీ ఒకటే చెప్తున్నాను, జీవితం వేరే, జీవనం వేరే. ఈరోజు ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెరిటోరియల్ అవార్డ్స్ ఇచ్చాము కొంతమంది స్టూడెంట్స్కి. దాని యొక్క ప్రాతిపదిక ఆధారంగా టాప్ 580 నుంచి 598 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఎంపిక చేసి 56 మందిని జిల్లా లెవెల్లో ఎంపిక చేశాము. వాళ్ళందరికీ కిట్లు, బ్యాగ్ కానీ, 4 పుస్తకాలు, వాళ్ళ గైడెన్స్ కొరకు వాళ్ళకి అవార్డు, ఒక మెమోంటో, ఒక సర్టిఫికేట్ రూపంలో
ఇది కేవలం వాళ్ళకి బహుకరించడం అవార్డు ఇవ్వడం కాకుండా వాళ్ళ స్థితిగతులు చూసి ముందుగా వాళ్ళ చదువులను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆలోచించి వాళ్ళకి ఇంకా ప్రోత్సహించడానికి ఆస్కారంగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. ఇది మొట్టమొదటిసారి చేశాము. ఈ కార్యక్రమానికి చాలా మంది జిల్లా ఆఫీసర్లు కానీ మన పట్టుబడి చైర్మన్ అజీజ్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు. తర్వాత మన కోవూరు ఎమ్మెల్యే ప్రసాద్ మేడం గారు, డిఈఓ గారు, కైకి మన మున్సిపాలిటీ గారు, ఇంకా మన ఈ సంస్థ ప్రెసిడెంట్గా ఉన్న ఎంఈఓ అబ్దుల్ హమీద్ గారు, మనకి ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ సంస్థని చాలా అభినందిస్తూ ఈ సంస్థ ఈ విద్యార్థుల పట్ల ఇంకా ప్రోత్సాహకరమైన వాళ్ళ ఆర్థిక స్థితిని గమనించి ఇంకా చదువుల్లో కానీ ఇంకా మెరిటోరియల్ అవార్డ్స్ కానీ లేదా వాళ్ళ ఆర్థిక స్థితిని గమనించి వాళ్ళని ఇంకా ఇంటర్మీడియట్ నుంచి చదివించుట కొరకు కూడా ప్రోత్సహించుటకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఈరోజు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ 10th క్లాస్లో గవర్నమెంట్ అయితేనేమి ప్రైవేట్ అయితేనేమి టాప్ 25 తీసుకొని వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అజీజ్ గారు, మరి ప్రశాంతి మేడం, మన కోవూరు ఎమ్మెల్యే గారు, మరి మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు, డిఓ గారు, తర్వాత ఇతర అధికారులందరూ కూడా, మనకు మస్తాన్ బాషా గారు, ఆయన ఆర్తో దాంట్లో ఆయన హెడ్, అదేవిధంగా మదనీ గారు, ఇంకా ఇతరులు అందరూ పెద్దలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా మంచి వాతావరణంలో జరిగింది. అందరూ కూడా రావడం, మరీ ముఖ్యంగా మన కమిషనర్ గారు రావడం, ఇంజనీర్ జానీ గారు రావడం, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ చేతుల మీదులుగా ఈ ప్రెజెంటేషన్ జరిగింది. చాలా సంతోషం. ఇది ఒక ఫస్ట్ టైం ఇది చేయడం జరుగుతుంది. ఫస్ట్ చాలా సక్సెస్ అయింది. ఇక మీదట మనం ఏంటంటే టీచర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కలిసాం, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ కూడా కలుసుకొని ఇంకొంచెం పెద్ద ఎత్తున ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వీలైతే ఇంకా బాగా చేస్తామని ఆశిస్తున్నాం. మీరు వచ్చిన ఆఫీసర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా తరఫున ఈరోజు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ నుంచి 28 మంది పిల్లలు, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 27 మంది పిల్లల్ని, అది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్లు వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా ఈరోజు సన్మానం చేయదలుచుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అంటే అబ్దుల్